శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నకిలీ వైద్యుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్న ఫేక్ డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. హిందూపురం ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. మానవహారం చేశారు. వైద్యులు నిరసన వ్యక్తం చేస్తూ నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మీడియాతో మాట్లాడుతూ అర్హత లేని వ్యక్తులు డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నకిలీ క్లినిక్లు నడిపిస్తున్నామని, సరైన తనిఖీలు లేకపోవడం వల్ల అమాయక ప్రజలు మోసపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫేక్ డాక్టర్లను గుర్తించాలని, అనధికార క్లినిక్లను మూసివేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ నంబర్లు రాస్తారు, కానీ లోపల మాత్రం ఏమీ అర్హత లేని వ్యక్తులు మాత్రమే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి 8.5 సంవత్సరాలుగా జరిగింది. 7వ తేదీ రైడ్ జరిగిన తర్వాత 15వ తేదీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా పర్మిషన్ వచ్చింది. ధన్య గ్లోరీ అనే హాస్పిటల్లో శ్రీమతి శ్రావణి గారు 8 సంవత్సరాలుగా ఏమాత్రం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేకుండా, ఆఫ్థాల్మాలజీ పీజీ సర్టిఫికేట్ లేకుండా రెటీనా స్పెషలిస్ట్ అని రాసుకొని కొనసాగుతున్నారు. వాళ్ళు ఎవరన్నా గుర్తించి వాళ్ళని అడిగితే వాళ్ళని భయభ్రాంతులు చేసి చంపుతామని, తర్వాత నీ మీద పరువు నష్టం వేస్తామని, తర్వాత ఏదో రకంగా కేసుల్లో ఇరికిస్తామని భయపడించి వాళ్ళు 8.5 సంవత్సరాలుగా పబ్బం గడుపుతున్నారు. నేను మొన్న కలెక్టర్ గారికి నకిలీ డాక్టర్లను గుర్తించండి అన్నప్పుడు సార్ అక్కడికి రైడ్ చేయించి అక్కడ ఎవరు డాక్టర్లు లేదని తేల్చిన తర్వాత మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అది ఉద్భవించింది. అంటే వాళ్ళు ఉద్భవించిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేను ఎవరన్నా రాని, ఈరోజు కూడా నా కొడుకు తప్పు చేస్తే నేను తప్పే అంటాను. ఈరోజు కూడా వాళ్ళని నేను ఈరోజు కూడా చెప్తాను, రేపు కూడా చెప్తాను, నకిలీ డాక్టర్ అంటారు. ఆమెకు సర్టిఫికేట్ లేదు, నువ్వు సర్టిఫికేట్ ఇస్తే నీ కాలం ముట్టుకొని నీకు సమాధానం చెప్తాను. ఇక్కడ నేను నకిలీ పేషెంట్ వచ్చిన